హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ వంటకం ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండిని చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కొరకు ఒక బౌల్ని తీసుకొని ముందుగా అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి వేయించి తీసుకున్న పల్లీలను తీసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేయాలి. నానబెట్టి తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా నానబెట్టి తీసుకోవాలి. సరిపడా ఉప్పును కూడా వేయాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదండి, అదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి, చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఒత్తుకోవాలి. రౌండ్గా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మనకు సర్వపిండికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇది వేగడానికి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇది వేగడానికి మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఈ హోల్స్ పెట్టడం వల్ల మనకు సర్వపిండి అనేది మంచిగా వేగుతుంది. మనం ఆయిల్ కూడా ఇందులో వేయడానికి వీలుగా ఉంటుందండి. సర్వపిండికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. చూడండి ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు సర్వపిండి వేగడానికి 10 to 12 మినిట్స్ పడుతుందండి. మనం మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఇలా మెల్లిగా టర్న్ చేసుకోవాలి. రెండో పక్క ఆయిల్ వేసుకుంటూ మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు సర్వపిండి అనేది మంచిగా ఈవెన్గా వేగుతుంది. చూడండి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనం సర్వపిండిని వేగనివ్వాలి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ సర్వపిండిని మొత్తం సన్నని సెగ పైన దూరగా వేయించుకోవాలి. తర్వాత మెల్లిగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ పైన మళ్ళీ వేసుకోవాలండి. ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. కొంచెం ప్యాన్ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ సేమ్ చూపిస్తున్న విధంగానే మళ్ళీ సర్వపిండి మిశ్రమాన్ని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. మనకు 2 ప్యాన్లు ఉంటే తొందరగా అయిపోతుందండి సర్వపిండి చేయడం. ముందు చూపిస్తున్న విధంగానే వీటికి కూడా హోల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే సర్వపిండి వేగడానికి, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అందులో వేసుకోవడానికి. చూడండి ఈ విధంగా. కొంచెం టైం పడుతుందండి, టైం టేకింగ్ అండి ఇది వేగడానికి. మెల్లిగా టర్న్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. చూడండి ఈ విధంగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది సర్వపిండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుందండి. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక స్నాక్ అయినా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సర్వపిండి తీసేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీలైన టైంలో పిల్లలకు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.